guys, welcome back to my channel. Me ముచ్చట్ల పిల్ల. సో మీకు thumbnail చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఈ రోజు మా ఇంట్లో సద్దుల బతుకమ్మ. మేము ఈ పండగని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో మీ అందరితో షేర్ చేసుకుంటా. ఆల్రెడీ 5 days నుంచి మంచిగా చిన్న బతుకమ్మలన్నీ ఎట్లా చేస్తున్నానో చూపించిన కదా. పొద్దు నుంచి నేను ఇంట్రడక్షన్ చెప్దాం అంటే అస్సలకే కుదరట్లేదు. ఫైనల్ గా ఇప్పుడు ఆల్రెడీ బతుకమ్మ దగ్గరికి పోవడానికి అని చెప్పి శారీ కట్టుకున్నాను. ఇది నా పెళ్లి చీర. పెళ్లి రోజు కట్టుకున్నా అంటే మళ్ళీ దీన్ని ఇప్పుడు నాకు కట్టుకోవాలనిపించింది. చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ నేను రెడీ అయ్యి బతుకమ్మ దగ్గరికి వెళ్తా. అప్పట్లోపు మీరు మార్నింగ్ నుంచి మేము ఏమేమి చేసినాం అనేది చూడండి. అండ్ గోరింటాకు అసలు మైదాకు పెట్టుకోగానే మొత్తం ఫుల్ రెడీ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇవి రెడ్గా అయిపోయినాయి, కాకపోతే కొంచెం లూజ్ అవ్వడం వల్ల ఇట్లా కారిందనమాట. ఓకే, బాయ్ బాయ్. వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీ దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో నాతో షేర్ చేసుకోండి. పెద్ద బతుకమ్మ అంటేనే అసలు ఫెస్టివల్ హడావిడి అంతా పువ్వులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడ ఏం పువ్వులు దొరుకుతున్నాయి అన్నీ తీసుకొచ్చుకొని చదువుకోవడమే. సో ఈరోజు అయితే మేము పొద్దున్న లేచి ఫస్ట్ బతుకమ్మ వేరియా కన్నా ముందు వెళ్ళి టేక్ పువ్వు కోసం అని ఇక్కడ టేక్ చెట్టు కనిపిస్తుందా పైన ఉంటాయి అన్నమాట. వాటిని తెంపి గుత్తుల్లాగా పెట్టి దానికి కలర్స్ వేసి ఇంకా కొన్ని కలర్ ఫ్లవర్స్ లాగా అవుతాయి అని చెప్పి వెళ్ళినాం. కానీ అవి చాలా పైకి ఉండే, అసలుకే అందలేవు. ఇంక ఇక్కడ ఉన్న ఫ్లవర్స్తోనే బతుకమ్మ వేరిద్దామని స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా మా మమ్మీ ఇంకా ఇద్దరు పిన్నిలు ఉంటారు కదా, ఎవ్రీ ఇయర్ అందరు కలిసి ఒకేసారి బతుకమ్మ వేరిస్తారన్నమాట. ఫస్ట్ మా ఇంట్లో, తర్వాత పెద్ద పిన్ని వాళ్ళ ఇంట్లో, తర్వాత చిన్న పిన్ని వాళ్ళ ఇంట్లో. ఇంకా ఫస్ట్ డే బతుకమ్మకి లాస్ట్ డే బతుకమ్మకి ఇట్లా పసుపు బొట్టు పెట్టుకొని అప్పుడు బతుకమ్మ వేరియడం స్టార్ట్ చేస్తారు. నేను అప్పుడప్పుడే ఫ్రెష్ అప్ అయినా. ఇంకా వీళ్ళంతా అరేంజ్మెంట్ స్టార్ట్ చేసేసిరు అన్నట్టు. బతుకమ్మ వేరిచ్చేటప్పుడు అసలు అక్కడ వచ్చే డిస్కషన్స్, అక్కడ వచ్చే మాటలన్నీ ఎంత క్రేజీగా ఉంటాయంటే అసలు ఎప్పుడు స్టార్ట్ చేసినామో ఎప్పుడు ఎండ్ అయిపోయిందో తెలియనంత హడావిడిగా ఉంటుంది. అండ్ నేనైతే ఎవ్రీ ఇయర్, నేను పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం బతుకమ్మ చేసుకున్న, ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వకుండా. అండ్ పెద్ద బతుకమ్మ రోజైతే ఇంకా ఫుల్ హడావిడి ఉంటుంది. అండ్ ఆల్సో ఫుల్ ప్రిపేర్ అవుతూ ఉంటాం అనమాట. చిన్నప్పుడు అయితే ఇంకా చాలా ఎగ్జైటెడ్ ఉండే, ఎందుకంటే అప్పుడు మనకి ఫోన్స్ లేవు, ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఏం లేవు. స్కూల్ టైమ్స్లో అయితే మంచిగా ఒక నెల ముందే బతుకమ్మ వస్తుంది, షాపింగ్ చేయాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని ఇంకా మమ్మీ వాళ్ళు రెడీ చేపిస్తుండే. అప్పుడు అంతా బాగుంటుండే. మాకు అసలు ఆడడానికి రాకపోయినా కూడా ఆడేవాళ్ళం, ట్రై చేస్తుండే. ఇప్పుడు అన్ని డీజే సాంగ్స్ వచ్చి అట్లా చేసేస్తున్నారు. అయినా కూడా మా ఊర్లో స్టిల్ మంచిగా ఓన్లీ మనుషులు పాట పాడితే వెనకాల అంటారనమాట. ఇక్కడ మా బతుకమ్మ అయితే ఈసారి ఎక్కువ పువ్వులు లేవని మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పినా కదా. ఓన్లీ బెల్లం పువ్వు, గునుక పువ్వు రెండు ఎక్కువ ఉండే అనమాట. ఇంకా బంతి పూలు అయితే మా మమ్మీ ఎవ్రీ ఇయర్ చెట్లు పెడుతుంది. కానీ మొన్న కామారెడ్డి సరౌండింగ్స్లో వచ్చిన ఫ్లడ్స్కి అసలు పువ్వులన్నీ కూడా రాలిపోయినాయి, చెట్లు కూడా మొత్తం పోయినాయి అన్నట్టు. సో కొన్ని బంతి పూలు కొనుక్కొని బెల్లం పువ్వు ఇంకా గునుగ పువ్వు. ఈ ఇయర్ నాకు ఎంత బాధ అనిపించిందంటే, అసలు హైదరాబాద్లో ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటేనేమో ఎట్లాగూ ఫ్లవర్స్, గరక, ఆకులు అట్లా ఏ ఫెస్టివల్కి సంబంధించినవి ఆ ఫెస్టివల్కి అన్నీ కొనుక్కుంటాం. కానీ ఈసారి మా ఊర్లో పక్క పల్లెటూరు అండ్ మా ఊరు వెనకాలనే గట్టు ఉంటుంది. అక్కడికి చిన్నప్పుడు అయితే మేము అందరం గ్యాంగులు మా ఫ్రెండ్స్ అంతా పోయి తంగేడు పువ్వు, గునుక పువ్వు అన్నీ తెచ్చుకుంటుండే. ఈసారి ఏమైందంటే అసలు పువ్వు లేదు. అట్లీస్ట్ మమ్మీ వాళ్ళు పోయి తెచ్చుకుందామన్నా కూడా పువ్వు దొరకలేదు. ఒక 2 days గ్యాప్, వర్షం గ్యాప్ ఇచ్చినా పోదామంటే అది కూడా గ్యాప్ ఇవ్వలేదన్నమాట. ఇంకా అట్లీస్ట్ పెద్ద బతుకమ్మ రోజున వర్షం పడలేదు. సో ఊర్లో ఉండి కూడా పువ్వులన్నీ కొనుక్కోవాల్సి వచ్చింది. అట్లా మా ముగ్గురు ఇళ్ళల్లో అయితే బతుకమ్మలు అయిపోయినాయి అనమాట. మా చిన్న పిన్ని ఏమో ఒకటి కాగితం బతుకమ్మ చేస్తుంది, ఇందాక చూపించింది. అట్లా టైం లేని వాళ్ళు, లేకపోతే పట్టుకోవడం కుదరని వాళ్ళు పువ్వు కాకుండా అట్లా కాగితం బతుకమ్మ చేసుకుంటారు అన్నట్టు. ఇంకా మా డాడీ అయితే మేము వచ్చినామంటే చాలు, గట్టుకేలో ఎక్కడికేలో ఎవరి దగ్గర ఏమేమి ఉంటే అవన్నీ తీసుకొస్తాడు. జాంకాయలు, చెరుకులు, పప్పాయాలు. ఈసారి అయితే ఇంకా చెరుకు, పప్పాయ అయితే ఫ్రెష్ అప్పుడప్పుడే వండినాయి, మక్కెళ్ళు కాల్చిస్తాడు. సో అట్లా ఫుల్ ఆర్గానిక్ ఫుడ్ అంతా తినిపిస్తారు అన్నట్టు ఉన్న 1 weekలో. ఇంకా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. దానికోసం మమ్మీ పిన్ని వాళ్ళు కలిసి వంటలు కూడా చేస్తున్నారు. ఇక్కడ నేను రెడీ అయిపోయినా అనమాట. పెళ్లి రోజు కన్నా నాకైతే శారీ ఈరోజు ఇంకా బ్యూటిఫుల్ అనిపించింది. ఇది నా పెళ్లి చీర. ఇంకా మేము చేసిన వంటలన్నీ బతుకమ్మని తీసే ముందు ఇట్లా నైవేద్యం పెడతాం. మా దగ్గరన అయితే బతుకమ్మకి వెళ్ళే రోజు సద్దుల బతుకమ్మకి గుమ్మడి కూర అండ్ చింతకాయ చారు చేస్తాం అన్నట్టు. చాలా దగ్గరలో పులిహోర, పెరుగన్నం, దద్దోజనం, ఇంకా మలిద ముద్దలు అవి కూడా చేస్తారు చాలా ఏరియాస్లో. సో మా దగ్గర అయితే అంతే అనమాట. ఓన్లీ గుమ్మడికాయ పచ్చిపులుసు చేసుకుంటాము విత్ వైట్ రైస్. ఇక్కడ వెళ్ళే ముందు ఇంకా పసుపు కూడా పెడుతుంది మా మమ్మీ కాళ్ళకి. అండ్ మీ దగ్గర బతుకమ్మకి వెళ్ళేటప్పుడు ఏం ఫుడ్ ఐటమ్స్ చేసుకుంటారు అనేది డెఫినెట్గా కామెంట్ చేసి చెప్పండి. ఈ ఇయర్ అయితే నేను తిట్లు పడకుండా
ఎంత ముందు రెడీ అయిపోయినా అంటే మా ఊర్లో ఈవినింగ్ 3:30-4 అట్లా పెడతారు సద్దుల బతుకమ్మ. నేను 3 వరకే కంప్లీట్గా రెడీ అయ్యి ఏం చేయాలనో అర్థం కాక కూర్చున్నా. ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ రావాలని చెప్పేసి ఇంకా ఇక్కడ పిన్ని వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ ఒక్కొక్కరు రెడీ అయ్యి వస్తున్నారు అన్నట్టు ఫైనల్ టచ్ ఒక పువ్వు కూడా పెట్టుకున్నా. అండ్ ఈ జ్యువెలరీ అయితే నా మెడలో ఉన్న చిన్న కంటే ఆయుష్ గోల్డ్ జ్యువెలరీ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నా. వాళ్ళకి చాలా ఫాస్ట్ డెలివరీ ఉంది అండ్ క్వాలిటీ బాగుంది. ఇంకా అదర్ పేజెస్ కన్నా కొంచెం రీజనబుల్ ప్రైస్కి ఇచ్చిరనమాట. ఇక్కడ మా మమ్మీకి కూడా శారీ కట్టుకోవడంలో హెల్ప్ చేస్తున్నా. చిన్నప్పుడు అయితే బతుకమ్మలకి వాళ్ళు మాకు రెడీ చేస్తుండే, ఇప్పుడేమో మా మమ్మీకి రెడీ చేయడానికి హెల్ప్ చేస్తున్నా. డేస్ అయితే అన్నీ చాలా తొందరగా అయిపోతున్నాయి. ఇంకా తమ్ముడు వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట. వీళ్ళు ఏంటంటే దసరా రోజు హడావిడి చేస్తారు, మనమేమో అమ్మాయిలం కాబట్టి పెద్ద బతుకమ్మ రోజు హడావిడి చేస్తారు. సో వాళ్ళు అట్లా సింపుల్గా రెడీ అయ్యి వచ్చేసారు. ఇంకా అందరం కలిసి సద్ది అంతా ఒక బాక్స్లో పెట్టుకొని బతుకమ్మను అయితే ఇంట్లో నుంచి తీసుకొని వెళ్తాం అన్నట్టు. ఈవినింగ్ 4:35 ఆ టైంలో పెట్టేస్తాం బతుకమ్మలు. ఎవ్రీడే అయితే మేము చిన్నగానే వేరుస్తాం కాబట్టి ఓన్లీ మమ్మీ నేను అట్లా వెళ్తాం. కానీ మా ఊర్లో పెద్ద బతుకమ్మ రోజు అయితే బాయ్స్ కూడా అంటే డాడీలు అందరు వస్తారు. ఎందుకంటే మాది ఇంకా కొంచెం చిన్నగా వచ్చింది ఈ సంవత్సరం. కానీ మా ఊర్లో చాలామంది పువ్వు బతుకమ్మలు ఇంకా దీనికన్నా పెద్దగా వేరిస్తారు. సో అవి పట్టుకోవడానికి రాదు. కొన్ని టైమ్స్లో అయితే మా చుట్టుపక్కల ఏరియాస్లో ట్రాలీ ఆటోస్ అట్లా పెడతారు అన్నట్టు. వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మీకు ఇక్కడ కనిపిస్తున్నది. చిన్న పిన్ని, బాబాయ్, తమ్ముళ్ళు, నానమ్మ. సో ఇక్కడ మా డాడీ వాళ్ళు 3 బ్రదర్స్ కాబట్టి మా ఇంటి నుంచి 3 బతుకమ్మలు ఇట్లా ఎవ్రీ ఇయర్ ఒకేసారి తీసుకొని వెళ్తాము. అక్కడికి వెళ్ళిపోయినాం. వీళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేయాలి. మోస్ట్లీ నా ఛానల్లో ఎప్పుడు కనిపించలేదు. చిన్నప్పటి నుంచి ఊర్లో ప్రతి ఒక్కరికి ఒక గ్యాంగ్ ఉంటుంది కదా, ఆ గ్యాంగ్ అనమాట. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఇంకో 3 మిస్ అయినారు అనుకోండి. నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటుంది, తను మిస్ అయింది. ఇంకో చిన్నప్పటి నుంచి ఇంకో ఫ్రెండ్ ఉంటుంది. బట్ వీళ్ళందరినీ నా ఛానల్లో చూపించడం ఫస్ట్ టైం. సో ఇంకా బతుకమ్మ అయితే ఇట్లా ఆడతారు. లాస్ట్ డే చాలా తక్కువ టైం ఉంటుంది బతుకమ్మ ఆడడానికి. ఎందుకంటే అందరు వస్తారు కాబట్టి అందరం వెళ్ళి తిని వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పి. మీకు తొందరగా పట్టుకుంటా ఒక 1 అవర్ అట్లా ఆడేసి వెళ్ళిపోతాం. ఇంకా ఆ రోజే లాస్ట్ డే మళ్ళీ బతుకమ్మ ఆడాలంటే 1 ఇయర్ రావాలి కాబట్టి ఫుల్ ఆడేసుకుంటాం అన్నట్టు ఇంకా వెళ్ళిపోతున్నాము. అందరం కలిసి ఒకేసారి ఊరు మొత్తం కూడా బతుకమ్మలు ఒకే టైంకి తీసుకొని చెరువుకి వెళ్తాము. మళ్ళీ వెళ్ళే దారిలో పోచమ్మ టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ ఒక దగ్గర పెట్టి ఒక 10 మినిట్స్ ఆడేసి ఇంకా అక్కడ నుంచి ఎల్లమ్మ చెరువుకి తీసుకెళ్తాం. చెరువులో వేస్తాం అనమాట బతుకమ్మలన్నీ. ఇక్కడ రోడ్డు మీద పెడుతున్నాం, ఎందుకంటే ఇంతకుముందు ఓన్లీ పోచమ్మ గుడి ముందు పెడుతుండే. అసలు ప్లేస్ సరిపోక అంతమంది జనాలు ఉంటారు కదా ఊరంతా ఒకేసారి కాబట్టి అట్లా అక్కడ పెట్టేసినాం అనమాట. ఇదే మా ఊరు చెరువు. సో ఇక్కడ బతుకమ్మల నిమజ్జనం చేసేస్తారు. గణపతి నిమజ్జనం కూడా అక్కడే జరుగుతుంది. ఇక్కడ అయితే అసలు ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఏ ఫెస్టివల్కి ఎవరు వచ్చినా రాకపోయినా బతుకమ్మ ఫెస్టివల్ మా ఊర్లో చాలా బాగా చేస్తారు కాబట్టి అందరు వస్తారు, అందరు కనిపిస్తారు, అందరు మాట్లాడతారు. సో చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంట్లో చేసిన బతుకమ్మ దగ్గర పెట్టిన నైవేద్యం ఆ చెరువులో వదిలేసి అందరం వచ్చి ఇక్కడ కూర్చొని ఎవరి ఫ్యామిలీకి వాళ్ళు అందరూ తినేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఈ టైం అయితే నాకు ఫేవరెట్. ఎందుకంటే గుమ్మడికాయ కర్రీ నేను ఇయర్లో 1 టైమే తింటా, అది కూడా ఈ పెద్ద బతుకమ్మ రోజు. గుమ్మడికాయ ఇంకా పెరుగు కాంబినేషన్ మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా? ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా ఊరి స్పెషల్ అన్నమాట. అట్లా ఎవ్రీ ఇయర్ ఈ వీడియోలో చూపించినట్టు బతుకమ్మ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం అన్నట్టు. లాస్ట్ ఇయర్ వచ్చిన అండ్ ఈ ఇయర్ అసలు వస్తానో రానో అనుకున్నా, కొంచెం డౌట్ ఉండే అనమాట. బట్ ఫైనల్గా నేను వచ్చి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కలిసి హ్యాపీగా 5 డేస్ బతుకమ్మలు సెలబ్రేట్ చేసుకొని నాకైతే మంచిగా అనిపించింది. సో మీ ఊర్లో బతుకమ్మ ఇట్లనే సెలబ్రేట్ చేసుకుంటారా, లేదంటే ఇంకా ఏంటి స్పెషల్స్ అనేది నాతోని కామెంట్ చేసి డెఫినెట్గా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో అమ్మవారి నవరాత్రులు కూడా అయిపోతున్నాయి ఈ రోజుకి. ఈసారి ఇంకా 10 డేస్ వచ్చినాయి. మీరేమన్నా నా దగ్గర మా ఊర్లో జరిగే పూజలన్నిటినీ నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వస్తాయి. లేదా ఇంకా ఎట్లాంటి కంటెంట్ కావాలి అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి వీడియోస్ ఇస్తా. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇయర్ బతుకమ్మ కోసం ఇంకా వెయిట్ చేయడమే. బాయ్ బాయ్.